హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మా ఊర్లో హనుమాన్ రథోత్సవం అయితే జరుగుతుంది. సో మా ఊర్లో హనుమాన్ రథోత్సవానికి స్పెషల్గా నేనైతే వచ్చాను. మీ అందరికి తెలుసు, నేను ఇన్స్టాగ్రామ్లో హనుమాన్ సిరీస్ స్టార్ట్ చేసి ఈరోజు 19th డే అవుతుంది. సో ఈ 19th డే మా ఊర్లో జరుగుతున్న హనుమాన్ రథోత్సవాన్ని మీ అందరితో పంచుకుందామని నేను డిసైడ్ అయిపోయాను. లెట్స్ సీ హౌ ద డేస్ గోస్ ఆన్. థ్యాంక్ యూ, బాయ్, క్యాప్చర్ యూ లైటర్. అండ్ ఇక్కడ ఉన్న తమ్ముడు అయితే మా ఇంటి పక్కన ఉన్న తమ్ముడు. అండ్ మా డాడీ ఈ ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా హనుమాన్ మాల వేసుకున్నాడు. అండ్ గత 25 years ప్లస్ ఇయర్స్ నుంచే మా డాడీ హనుమాన్ మాల వేసుకుంటున్నాడు. అందుకే ఇంత పాజిటివ్ ఎనర్జీ నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ హనుమాన్ మాల వేసుకున్న టైంలో. ఇక్కడైతే టెంపుల్కి వెళ్ళిపోయాము. మా మమ్మీ వాళ్ళందరూ, ఆంటీస్ అందరూ హారతి పట్టుకుందామని చెప్పేసి డిస్కషన్లో ఉన్నారు. అండ్ మా మమ్మీ అలా హారతి పట్టుకుంది హనుమాన్ టెంపుల్లో. ఇక్కడైతే రథోత్సవానికి అన్నీ రెడీ చేస్తున్నారు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. చూడండి టెంపుల్ వైబ్ ఎంత పాజిటివ్ ఉందో. నాకైతే పిచ్చి పిచ్చి ఇష్టం. ఎస్పెషల్లీ రథోత్సవం డే మాత్రం నేను అస్సలు మిస్ అయ్యాను. ఎవ్రీ ఇయర్ మా ఇంటికి తప్పకుండా వస్తాను నేను. లాస్ట్ ఇయర్ మిస్ అయింది, అందుకే ఇయర్ కుదుర్చుకొని మరీ వచ్చాను టైము. ఎందుకంటే ఇట్ గివ్స్ మీ సమ్ పాజిటివ్ ఎనర్జీ, దట్స్ ఇట్. సో దేవుడి పూజకి అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడైతే దేవుడికి హారతి ఇచ్చి దెన్ ఊరేగింపు స్టార్ట్ చేస్తాం. మా మమ్మీ అండ్ ఆంటీస్ అందరు ఫోటో తీయమని నన్ను అడుగుతున్నారు అనమాట. నేనైతే ఫోటో తీసేసిన వాళ్ళని. సో అలా ఫస్ట్ టెంపుల్లో హారతి తీసుకొని హారతి ఇచ్చి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. మేమైతే స్టార్ట్ అయిపోయాము ఊరేగింపులో. అలా దేవుడు భజన చేసుకుంటూ ఊరేగింపు చేస్తే ఆ వైబే వేరే లెవెల్లో ఉంటుంది కదా. డీజే సాంగ్స్ కన్నా ఎక్కువ నాకు అలా చప్పట్లు కొడుతూ ఊరేగింపు చేయడం చాలా ఇష్టం. ఇక్కడైతే మా డాడీ డాన్స్ చేస్తున్నారు. వాజ్ లైక్ సర్ప్రైజ్డ్ అనమాట. ఇక మెల్లిగా అందరు ఊరు వాళ్ళు కూడా రావడం స్టార్ట్ చేసారు ఊరేగింపులో పార్టిసిపేట్ చేయడానికి. భలే వైబ్ ఉంది, అసలు నాకు బాగా నచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఆ డే మొత్తము. ఇక్కడ చూడండి మా నాన్న చిన్నపిల్లలతో కలిసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఫుల్ వీడియో చూడండి మీరే. ఇప్పుడే దీపం పట్టుకొని బయటకు వెళ్తున్నాను, కానీ యాక్చువల్లీ ఈ గాలికి అసలు దీపం కొంచెం కూడా ఆగట్లేదు. సో అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాతనే దీపాలు ముట్టిద్దామని ఆగిపోయినా. సో అలా మా ఇంటి దగ్గర దీపం ఇచ్చిన తర్వాత మా మమ్మీ, నేను అండ్ మా కియా గారు కూడా అట్లా భజనే చేసుకుంటూ డ్యాన్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. మీరే చూడండి ఎలా చేశాను.
అలా అందరం ఆడవాళ్ళం కూడా చేసిన తర్వాత ఇంకా ఊరేగింపు లాస్ట్ ఫైనల్ స్టేజ్లో వచ్చేసింది అనమాట. అందరము మళ్ళీ రిటర్న్ టు టెంపుల్ వెళ్తున్నాము. ఊరు మొత్తం ఊరేగించిన తర్వాత ఇంకా మా డాడీ చూడండి మా కేగాడిని ఎత్తుకొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనవరాలంటే ఎవరికైనా ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి. సో అలా అయితే హనుమాన్ జయంతి బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూడండి మా ఊరు స్పెషాలిటీ ఏంటంటే మా ఊర్లో అన్ని టెంపుల్స్ ఉంటాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇది మెయిన్ ఎంట్రీ. అండ్ ఆల్సో శివుడి టెంపుల్ ఉంటుంది, పంచముఖ హనుమాన్ టెంపుల్ ఉంటుంది, నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది, అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. వాట్ నాట్ ప్రతి టెంపుల్స్ అన్నీ మా ఊర్లోనే ఉంటాయి. అసలు భలే వైబ్ ఉంటుంది మా ఊర్లో నిజంగా చెప్పాలంటే. ఇఫ్ పాసిబుల్ అయితే కెన్ యూ విజిట్ అవర్ విలేజ్ వన్స్, ఓకే? ఎందుకంటే చాలా బాగుంటాయి టెంపుల్స్ అయితే. టెంపుల్స్ అండ్ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే మా కియాకి పాపం నిద్ర వచ్చేస్తుంది, చాలా లేట్ అయిపోయింది, అప్పటికే 11:30 అలా అయిపోయింది అనమాట. సో మేమైతే టెంపుల్కి చేరిపోయాము. టెంపుల్కి చేరిపోయిన తర్వాత విగ్రహాన్ని తీసుకువెళ్ళి మళ్ళీ టెంపుల్ లోపల పెడతారు. అది సీన్ మొత్తం మీకు చూపిస్తాను చూడండి. అలా దేవుడికి హారతి ఇచ్చి తర్వాత విగ్రహాన్ని లోపల పెడతారు యథాస్థానంలో. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్, షేర్ మై యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ డూ సపోర్ట్ గైస్. జై హనుమాన్, జై శ్రీరామ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.